వైజాగ్కి గూగుల్ ఏఐ డేటా సెంటర్ రాక పట్ల అందరూ హర్షాన్ని వ్యక్తం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ మాత్రం ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతుంది. దాన్ని ఏ విధంగానే సరే అడ్డుకోవాలని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు చాలా క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. అదే కోవలో తాజాగా ఒక పరిణామం చూసుకుంటే ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి కూడా ఈ గూగుల్ డేటా సెంటర్ రాకని ఏ విధంగా అడ్డుకోవాలో జగన్మోహన్ రెడ్డి పన్నాంగంలో ఆయన కూడా భాగమైనట్లు అర్థమవుతుంది. అసలు కింతకి ఆ సీనియర్ అధికారి ఎవరు, ఐఏఎస్ అధికారి ఎవరు, ఆయన ఈ గూగుల్ డేటా సెంటర్ని అడ్డుకోవడానికి ఏం ప్రయత్నం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు, మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. గూగుల్ డేటా సెంటర్ వైజాగ్ రేపటి రోజునే శంకుస్థాపన చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అందరూ కూడా వేల కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కానీ దీనికి సంబంధించి మాత్రం జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అనౌన్స్ చేశారో ఈ విధంగా రాబోతుందని చెప్పేసి ఆ రోజు నుంచే మనం చూస్తూ ఉన్నాం. అది నా హయాంలో మేము చేసుకున్నాము, అదాని డేటా సెంటర్, అది గూగుల్ డేటా సెంటర్ కాదని చెప్పేసి, క్రెడిట్ చోరీ అని చెప్పేసి అనేక రకాలు పాల్పడుతున్నారు. ఇప్పుడు చూసుకుంటేనేమో ఏదేదో ఇంకో కుటిల ప్రయత్నం కూడా చేస్తుంటే అర్థమవుతుంది. దీంట్లో వీళ్ళతో పాటు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి కూడా జాయిన్ అవ్వడం నిజంగా బాధించదగ్గ విషయమే చెప్పుకోవాలి. ఇంతకా ఆ సీనియర్ ఐఏఎస్ అధికారి ఎవరు సార్? ఆయన గురించి పూర్తి విషయాలు అంటే ఏమంటారు? ఆయన ఈఏఎస్ శర్మ అని, ఆయన 1965 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. 1965 బ్యాచ్ అంటే చాలా సీనియరు, చాలా పోస్టుల్లో ఆయన పనిచేశాడు. కేంద్ర ప్రభుత్వంలో కూడా ఆయన సెక్రటరీగా పనిచేసి రిటైర్ అయ్యాడు. అంటే సెంటర్లో సెక్రటరీ అంటే టాప్, అంటే సీనియర్ మోస్ట్కే సెక్రటరీ హోదా వస్తుంది. అదే ఉన్నత స్థాయి. అటువంటి పొజిషన్లో పనిచేసి వచ్చిన శర్మ గారికి ఆయనకి ఎందుకో గూగుల్ డేటా సెంటర్ మీద కొంత మరి వ్యతిరేక భావన ఉన్నది. ఎందుకుందో మరి నాకు కూడా తెలియదు. ఆయన హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ని ఆయన తట్టుకోలేడు, తరతడకి కోర్టులకు వెళ్తూ ఉంటాడు. అదేవిధంగా ఈ పర్యావరణానికి ఎవరైనా హాని చేస్తే దాని మీద కూడా ఆయన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ వేస్తూ ఉంటాడు. ఇవి రెండు మంచి క్వాలిటీసే కదా అని మీరు అడగచ్చు. అవును కదండి, మంచి క్వాలిటీసే, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఈ మంచి క్వాలిటీని తనకి అనుకూలమైన సమయం సందర్భంలోనే వాడతాడు. అదే ఈ శర్మ గారితో ఉన్న ప్రాబ్లం. ఇప్పుడు పర్యావరణాన్ని, ఈ గూగుల్ ఏఐ డేటా సెంటర్ వల్ల పర్యావరణానికి హాని కలుగుతుంది అనేది ఆయన వాదన. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడే ఈయనకి ఈ హక్కులు ఇవన్నీ గుర్తొస్తాయి. ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే ఆయనకి పర్యావరణం మీద ప్రేమ, మానవ హక్కుల మీద ప్రేమ ఇవన్నీ లేవు గతంలో. జగన్మోహన్ రెడ్డి ఎంతమంది దళితుల్ని ఊచకోత కోసాడు. నిన్నగాక మొన్న దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఒక ఎమ్మెల్సీ అనంతబాబు వేసేసి డెడ్ బాడీని తీసుకొచ్చి ఇంటికి వచ్చి ఇచ్చేసి, తీసుకొని మంచోండి కాబట్టి డెడ్ బాడీ అయినా ఇస్తున్నాను అని చెబితే ఎంత హ్యూమన్ రైట్స్ వైలేషన్ అది, ఒక దళిత కుర్రాడిని. మరి దాని మీద మరి శర్మ గారు ఏమన్నా పోరాడినట్టు మీకేమన్నా ఐడియా ఉందా? నాకైతే ఐడియా లేదు. ఒక అమర్నాథ్ గౌడ్ అనే ఒక 12 సంవత్సరాల పిల్లాడిని మా అక్కని వేధించొద్దు అని రౌడీల్ని వేడుకుంటే ఆ రౌడీలు అతని కాళ్ళు చేతులు కట్టేసి నోట్లో పేపర్లు కుక్కి బతికుండగానే సజీవ దహనం చేశారు. కిరసనాయలు పోసి తగలబెట్టారు జగన్మోహన్ రెడ్డి టైంలో. అతి కిరాతకం. మరి అది ఎంత హ్యూమన్ రైట్స్ వైలేషను. దాని మీద మరి ఈఏఎస్ శర్మ గారు ఏమన్నా పోరాటం చేశారా? నాకైతే తెలియదు, మీకు తెలిస్తే చెప్పండి. ఇటువంటి ఉదాహరణలు కొన్ని వందల వేల సంఖ్యలో జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో జరిగినాయి. వాటి మీద ఈఏఎస్ శర్మ పోరాడిన దాఖలాలైతే నాకైతే తెలీదు. మరి ఈ వీడియో చూసిన ఈఏఎస్ శర్మ చెబితే నేను కూడా తెలుసుకుంటా. జగన్మోహన్ రెడ్డి కేవలం తన సొంత విలాసాల కోసం ఋషికొండని సగం తవ్వేసి దాన్ని బోడిగుండు చేసేసి దాని మీద ఒక ప్యాలెస్ కడితే దాని మీద మరి పర్యావరణానికి ఇంత విఘాతం కలిగిస్తున్నావు ఏంటి జగన్మోహన్ రెడ్డి అని ఈఏఎస్ శర్మ అడిగాడో లేదో నాకైతే తెలియదు. నాకు తెలిసి అయితే అడగల. ఋషికొండ అనేది ఒక సహజ సిద్ధమైన ప్రొటెక్షన్, విశాఖపట్నం నగరానికి అదొక ప్రొటెక్షన్, సహజ సిద్ధమైన ప్రొటెక్షన్. మరి అటువంటి కొండని తవ్వేస్తూ ఉంటే, బోడిగుండు చేసేస్తూ ఉంటే, ప్రకృతికి అంత విఘాతం కలిగిస్తూ ఉంటే
ఈఏఎస్ శర్మ మరి ఆయన ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో, ఆయనకి ఋషికొండ మీద 700 కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు పెట్టి ప్రకృతికి అంత విఘాతం కలిగిస్తున్న జగన్మోహన్ రెడ్డి చర్యలు ఆయనకి ఎందుకు కనపడలేదో నాకైతే అర్థం కావడం. ఇప్పుడు ఈ గూగుల్ ఏఐ డేటా సెంటర్ వస్తుంటే ఈ గూగుల్ ఏఐ డేటా సెంటర్ వల్ల ప్రకృతికి విఘాతం కలుగుతుంది, పర్యావరణం నాశనం అవుతుంది అనేది ఈఏఎస్ శర్మ వాదన ఇప్పుడు ప్రస్తుతం. దానికోసమే ఆయన కేంద్ర ప్రభుత్వానికి లెటర్లు రాశాడు, కోర్టుకి న్యాయస్థానాలని ఆశ్రయిస్తున్నాడు. ఇన్ని రకాల ప్రయత్నాలు పాపం అంత పెద్ద వయసులో కూడా కష్టపడి చేస్తూ ఉన్నాడు. ఎందుకో అర్థం కాదు. ఎందుకు అంటే ఈ పర్యావరణ అనుమతులకి సంబంధించి కేంద్రంలో చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. పర్యావరణానికి సంబంధించి ఎగ్జామ్షన్స్ ఇవ్వాలంటే అంత తేలిగ్గా కాదు, అసలు ఇవ్వరు, సమస్య లేదంటారు. అది కాకుండా గ్రీన్ ట్రిబ్యునల్ ఉంటుంది. వాళ్ళు ఇటువంటి విషయాల్లో అసలు అటువంటివి దే విల్ నాట్ ఎంటర్టైన్. ప్రకృతికి విఘాతం కలిగించే చర్యలను అడ్డుకోవటం వాళ్ళ ధ్యేయం. మీకు ఈ ఋషికొండ మీద జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ కట్టినప్పుడు కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు తీసుకోలే. వాళ్ళు రకరకాల అబ్జెక్షన్స్ చెప్పారు. ఇక్కడ అది SEZలో కూడా ఉంటుంది ఏరియాలో. SEZ ఏరియాలో అసలు ఎటువంటి యాక్టివిటీ ఉండటానికి వీల్లేదు. కానీ అవన్నీ అయిపోయినాయి, పర్యావరణ ఉల్లంఘనలు చేశాడు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అక్కడ పర్యావరణ ఉల్లంఘనలు జరుగుతున్నాయి అని కంప్లైంట్లు వస్తే, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లు వస్తే దాని మీద ఒక అడ్వకేట్ని పంపించాలని నిర్ణయించినాయి. ఆయన పేరు శ్రీనివాసమూర్తి అనే ఒక అడ్వకేట్. ఆయన్ని పంపించారు చూడటానికి. ఆయన హైకోర్టు పంపిస్తే వచ్చిన ఆ అడ్వకేట్ను కూడా రానివ్వలేదు అక్కడికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. వెళ్ళనివ్వలా, చూడనివ్వలా. నువ్వు వెళ్ళటానికి వీల్లేదన్నారు. పరదాలు కట్టేశారు, పోలీసులు తోసేశారు. ఆయన చూడకుండానే వెళ్ళిపోయాడు. అంటే మరి ఇన్ని వైలేషన్స్ జరుగుతూ ఉంటే ఈఏఎస్ శర్మ గారికి మరి ఎందుకు కనపడలేదు మరి నాకైతే తెలియదు. గూగుల్ ఏఐ డేటా సెంటర్కి సంబంధించి ఆయన చాలా అబ్జెక్షన్స్ చెబుతూ ఉన్నాడు. గూగుల్ కంపెనీ వాళ్ళకి డేటా సెంటర్ పెడితే డేటా సెంటర్కి కూలింగ్ ఎఫెక్ట్ కావాలంటే వాళ్ళకి ఎంత వాటర్ కావాలో, ఎంత కరెంట్ కావాలో, అవన్నీ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో తెలియని వాళ్ళు అంత పెద్ద సెంటర్ పెడతారా? పెట్టగలుగుతారా? ఎక్కువ వాటర్ కావాలి, కూలింగ్ ఎఫెక్ట్ కోసం ఎక్కువ వాటర్ కావాలి. ఎక్కువ వాటర్ కావాలి అంటే ఈ మేధావులందరూ అడుగుతున్న ప్రశ్న ఏంటి అంటే, విశాఖపట్నం ప్రజలు తాగటానికి అవసరమైన నీళ్ళని గూగుల్ ఏఐ డేటా సెంటర్ వాడుకుంటుంది. ఇంకా రేపటి నుంచి విశాఖపట్నం ప్రజలకి తాగటానికి నీళ్లు రావు అని ఈ మేధావులందరూ చెప్తూ ఉన్నారు. వాస్తవానికి ఏంటి అంటే గూగుల్ ఏఐ డేటా సెంటర్కి కూలింగ్కి వాటర్ కావాల్సిన అవసరం ఉన్నది. ఆ విషయం మీకన్నా నాకన్నా ముందు ఆ గూగుల్ కంపెనీ వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళు దే హ్యావ్ టేకెన్ ఎ పాలసీ. ఏంటి అంటే మన డేటా సెంటర్లకి కూలింగ్ కోసం చాలా ఎక్కువ వాటర్ కావాల్సి ఉంటుంది కాబట్టి ఆ వాటర్ని మనం పోర్టబుల్ వాటర్ అంటారు. అంటే తాగటానికి అనువుగా ఉండే నీళ్ళని వాడకూడదు అనేది గూగుల్ పాలసీ, గూగుల్ తీసుకున్న పాలసీ. అంటే మనిషి తాగటానికి అనువైన వాటర్ని కూలింగ్ ఎఫెక్ట్ కోసం వాడము అనేది గూగుల్ తీసుకున్న ఒక నిర్ణయం. ఇక్కడ ఏంటంటే గూగుల్ ఏఐ డేటా సెంటర్ విశాఖపట్నానికి సంబంధించి ఏలేరు రిజర్వాయర్ నుంచి కొంత వాటర్ ఇస్తున్నమాట వాస్తవం. దాన్ని ఏంటి అంటే దశల వారీగా కడతారు. ఈ దశ ఎప్పటి వరకు ఏలేరు రిజర్వాయర్ నీళ్ళని ఈ డేటా సెంటర్ వాడుకోవచ్చు అంటే సముద్ర వాటర్ని, సముద్ర జలాల్ని డీశాలినేషన్ చేసి, అంటే అందులో ఉన్న ఉప్పు తీసేసి ఆ వాటర్ని వాడుకునే ఫెసిలిటీ వాళ్ళు ఏర్పాటు చేసుకునే వరకు ఈ వాటర్ని వాడతారు. ఒకసారి డీశాలినేషన్ వాటర్ని వాళ్ళు అందుబాటులోకి తెచ్చుకున్న తర్వాత ఈ వాటర్ని ఏలేరు రిజర్వాయర్ నుంచి తీసుకునే వాటర్ని చాలా తక్కువ వాడతారు. అది కూడా ప్రజల అవసరాలు, తాగునీటి అవసరాలు, పారిశ్రామిక అవసరాలు ఇవన్నీ తీరిన తర్వాతే మీకు ఇస్తాము అని రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లియర్ కట్గా చెప్పింది. ఆ తర్వాత గూగుల్ ఏఐ డేటా సెంటర్కి చాలా పవర్ అవసరం అవుతుంది, కరెంట్ అవసరం అవుతుంది. ఈ మేధావులు, చాలామంది మేధావులు ఏం చెప్తారు అంటే ప్రజలకు ఇచ్చే కరెంటుని కట్ చేసి ఏఐ డేటా సెంటర్కి ఇస్తారు అని చెప్పి ఈ వైసీపీకి సంబంధించిన మేధావులు చాలామంది ప్రచారం చేస్తున్నారు. డేటా సెంటర్కి ఎక్కువ కరెంటు ఖర్చు అవుతుంది అన్న విషయం గూగుల్కి తెలీదా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి తెలీదా? మీరు వచ్చి చెప్తే తప్ప వాళ్ళు తెలుసుకోలేరా? చంద్రబాబు నాయుడికి ఈ విషయం ముందరే తెలుసు కాబట్టి గూగుల్ వాళ్ళకి
వాళ్ళకు ఒక ఫెసిలిటీ ఇచ్చాడు. ఏమని అంటే, ఈ ట్రాన్స్కో వాళ్ళ దగ్గర డిస్కమ్స్ ఉంటాయి, అంటే డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, విద్యుత్తుని డిస్ట్రిబ్యూట్ చేసే వ్యవస్థలు డిస్కామ్స్ ఉంటాయి. ఈ గూగుల్ వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రైవేటు డిస్కామ్ పెట్టుకునేటానికి అవకాశం ఇచ్చింది. గూగుల్కి ఇచ్చిన డిస్కాము దేశంలోనే మొట్టమొదటి ప్రైవేటు డిస్కామ్. ఇటువంటి ప్రయోగం కూడా ఎవరు చేయలే, ఏ దేశంలో ఏ రాష్ట్రం చేయలే. చంద్రబాబు నాయుడు ఒక డిస్కామ్ని ప్రైవేట్ కంపెనీకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే, పవర్ వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదు. మేము మా ప్రజల అవసరాల కోసం తప్ప మా కరెంటుని మీకు ఇవ్వం, మేమే కొనుక్కుంటున్నాం బయట. జగన్మోహన్ రెడ్డి దయ వల్ల ప్రొడక్షన్ లేదు కదా, అందుకని బయట నుంచి కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. మేము కొనుక్కుని మీకు ఇవ్వటం అనేది కుదిరే పని కాదు, మీరు కొనుక్కోండి అని చెప్పి వాళ్ళకు ఒక ప్రైవేట్ డిస్కామ్ని ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. ఎంత ముందు జాగ్రత్తతోటి చూసి ఆలోచించాడు. దేశంలోనే మొట్టమొదటి ప్రయోగం అది. వాళ్ళకి ఒక షరతు పెట్టాడు, నీకు ప్రైవేట్ డిస్కామ్ ఇచ్చాం కదా అని నువ్వు వెళ్ళి నీ ఇష్టం వచ్చిన చోట కొనుక్కోవడానికి వీల్లేదు, నువ్వు ఎక్కడన్నా కొనుక్కో, కానీ 60% గ్రీన్ ఎనర్జీ ఉండాలి అని కండిషన్ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. తెలుసా మాస్టర్ మీ అందరికీ? అంటే గ్రీన్ హైడ్రోజన్ అంటే సూర్యరశ్మి నుంచి, లేకపోతే ఈ పవన విద్యుత్ అంటారు కదా, విండ్ ఎనర్జీ, అటువంటివి కొనుక్కో. 60% అటువంటివే ఉండాలి, మిగిలిన 40% నువ్వు థర్మల్ కొనుక్కో, లేకపోతే హైడల్ కొనుక్కో, ఏదన్నా కొనుక్కో అనే కండిషన్ పెట్టారు. అంటే గ్రీన్ ఎనర్జీ 60% ఉండాలి, నీ డిస్కమ్ కొనాల్సింది 60% గ్రీన్ ఎనర్జీ కొనాలి అని కండిషన్ పెట్టి ఇచ్చారు. వాళ్ళది ప్రైవేట్ డిస్కమ్ కదా, అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు రాయలసీమలో చాలా సోలార్ కంపెనీలు, పవర్ కంపెనీలు చాలా వస్తూ ఉన్నాయి, భారీ ఎత్తున ప్రొడక్షన్ వచ్చేస్తూ ఉన్నది. వీళ్ళు సపరేట్ లైన్లు వేసుకొని ఆ పవర్ తెచ్చుకుంటారు, రాయలసీమ నుంచి తెచ్చుకుంటారు పవర్, సోలార్ పవర్. గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఎక్కడ ఉంది? వైజాగ్లో ఉంది. వాళ్ళు పవర్ ఆగ్యుమెంటేషన్ ఎక్కడి నుంచి చేసుకుంటున్నారు? రాయలసీమ నుంచి చేసుకుంటున్నారు. దట్టు గ్రీన్ ఎనర్జీ, సోలార్ నుంచి వచ్చేదాన్ని వాళ్ళు ట్యాప్ చేసుకుంటున్నారు. తెలుసా ఇవన్నీ మాస్టర్ మీ అందరికీ? అంటే ఇవన్నీ మీరు ఒక్కళ్ళే పర్యావరణం గురించి ఆలోచిస్తున్నట్టు, పర్యావరణం గురించి చంద్రబాబు నాయుడికి తెలియదన్నట్టు, పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనే కొత్త వాదనలు తీసుకొచ్చి మీరు ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటే అది రాష్ట్రానికి కీడు చేసే వ్యవహారంగా మీరు గుర్తుంచుకోవాలి. యు ఆర్ డాన్సింగ్ టు ది ట్యూన్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. లేకపోతే మీరు ఇటువంటివి అబ్జెక్షన్స్ రైజ్ చేయరు. అక్కడ పర్యావరణం దెబ్బతింటుంది, గూగుల్ ఏఐ డేటా సెంటర్కి ఇచ్చిన స్థలాల్లో అభయారణ్యం కూడా ఉంది అనేది వీళ్ళ అబ్జెక్షన్. నీకు ఏదైనా డేటా సెంటర్కి స్థలం ఇస్తే, డేటా సెంటర్కి కాదు దేనికైనా స్థలం ఇస్తే, మొత్తం అంతా చెట్లు కొట్టేసి అన్ని బిల్డింగులు కట్టరు. మొత్తం అంతా బిల్డింగులు కట్టి అమ్ముకోవటానికి అదేమన్నా రియల్ ఎస్టేట్ కంపెనీనా? వాళ్ళకి స్పేస్, లంగ్ స్పేస్ చాలా కావాల్సి ఉంటుంది. అందుకని చెప్పి నీకు ఎక్కడ మొత్తం అన్ని చెట్లన్నీ తీసేసి దాని మీద అంత బిల్డింగులు కట్టేసినట్టుగా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మీకు అభయారణ్యానికి అక్కడ నష్టం కలిగేట్టుంటే కేంద్ర పర్యావరణ శాఖ ఎందుకు అనుమతిస్తుంది? ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వరు. మీకు చాలా మనం నీటిపారుదల ప్రాజెక్టులు మనం చూస్తూ ఉన్నాం. చాలా ప్రాజెక్టులకి ఫారెస్ట్ ల్యాండ్ మునిగిపోతుందంటే ఇవ్వరు. నువ్వు ప్రాజెక్టుగా అవతల పో, పక్కకి ఫారెస్ట్ ల్యాండ్ మునిగిపోతుంది అని చెప్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఫారెస్ట్ ల్యాండ్ మునిగిపోతుందో అంత ఆల్టర్నేటివ్ ల్యాండ్ చూపిస్తే కానీ దానికి పర్మిషన్ ఇవ్వరు. మరి ఇప్పుడు గూగుల్ ఏఐ డేటా సెంటర్కి ఫారెస్ట్ ల్యాండ్ ఇస్తే మీకు ఆల్టర్నేటివ్ చూపించాల్సిన పరిస్థితి ఉంటుంది కదా. కానీ మరి అటువంటివి అడగకుండా వాళ్ళన్నీ పరిశీలించి పర్మిషన్లు ఇస్తే మీకేంటి అభ్యంతరం? మీ అభ్యంతరం వల్ల ఏంటి అంటే చంద్రబాబు నాయుడికి పేరు వస్తుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. ఈ రెండు జరగకూడదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆదాయం రాకూడదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడకూడదు, చంద్రబాబు నాయుడికి మంచి పేరు రాకూడదు. ఈ రెండు లక్ష్యాలు ఎవరివి? జగన్మోహన్ రెడ్డి లక్ష్యాలు ఇవి. జగన్మోహన్ రెడ్డి లక్ష్యాలని నెరవేర్చడానికి మీరెందుకు కష్టపడుతున్నారు? మీరు ఎంత అడ్డం పడ్డా, మీకు అన్ని చట్టపరమైన అనుమతులు తీసుకున్న తర్వాతే ఏ ప్రాజెక్ట్ అయినా స్టార్ట్ అవుతుంది. గూగుల్ ఏఐ డేటా సెంటర్కి $15 బిలియన్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ FDI వచ్చింది. ఏ రాష్ట్రానికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద పెట్టుబడి రాలే. ఇంత పెద్ద పెట్టుబడి వచ్చినందుకు సంతోషపడాలి. మనకున్న భౌగోళిక అడ్వాంటేజ్ని మనం ఆసరాగా తీసుకొని
రాష్ట్రం మరింత ముందరికి వెళ్ళేలాగా చేయాలి తప్ప దయచేసి ఈ పెద్ద మనుషులందరూ కూడా తమ అతి తెలివితేటలు ఉపయోగించి గూగుల్ ఏఐ డేటా సెంటర్ లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్టులని అడ్డుకోవద్దు అని నా మనవి. ఇంతకన్నా హార్ష్గా చెప్పడం నాకు రాదు, వాళ్ళే తెలుసుకోవాలి. ఇదే సబ్జెక్టుని ఆ వైసీపీ అనుబంధ సంఘాలు కొన్ని ఉంటాయి, ఆ సంఘాల నాయకులు వాళ్ళు చెప్పాలంటే బూతులు ఉపయోగించి చెప్తారు. నేను జర్నలిస్ట్ని కాబట్టి ఆ ఎదురుగా ఆయన సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి చాలా సాఫ్ట్గా చెప్తున్నా, దయచేసి అర్థం చేసుకోండి. నిజంగా చాలా చక్కగా చెప్పేశారు. వాళ్ళకి అర్థం అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం అండి.